చూడండి, మీకు నేను పార్ట్ 1 చూపించాను మా ఫ్రంట్ సైడ్ గార్డెన్. ఇది మా బ్యాక్ సైడ్ అన్నమాట. మా చెల్లి బ్యాక్ సైడ్ గార్డెన్కి కూడా వాటరింగ్ చేస్తుంది. అది కనకాంబరాలు అన్నమాట. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ప్లాంట్. మారేడు చెట్టు. ఇది చాలా ఇష్టమైనది శివుడికి. ఇది చాలా ఎక్కువగా మండే రోజు గుళ్ళో ఎక్కువ పెడతారు. మరి పూజలు చేసినప్పుడు కూడా మారేడు దళం యూస్ చేస్తారు. అందుకే ఈ మొక్క కూడా పెంచుతున్నాం. చూడండి ఫ్రెండ్స్, అంత పెద్దగా ఉన్నాయో ఆకులు. చాలా పెద్దగా ఉన్నాయన్నమాట మారేడు ఆకులు. ఇటు చూడండి ఫ్రెండ్స్, ఇది దానిమ్మ చెట్టు. బాగుంది కదా. ఇలా అన్ని మొక్కలు గార్డెన్లో ఉంటే మనకి ఫ్రెష్ ఎయిర్ కూడా వస్తుంది. మళ్ళీ మనం యూజ్ చేసుకోవడానికి ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. బాగా ఇలా రోజు వాటరింగ్ చేస్తుంటాం. ఇది చూడండి, ఇది జామ చెట్టు అన్నమాట. మా ఇంట్లో ఉంది. ఇలాంటివి 2 చెట్లు ఉన్నాయి. చూడండి, మా చెల్లి వాటరింగ్ చేస్తుంటే మా పప్పి చూడండి ఎలా పారిపోతుందో. వాటర్ అంటే దీనికి అసలు భయం అన్నమాట. ఎలా చూడండి ఫ్రెండ్స్, ఇది మా మామిడి చెట్టు. బాగుంది కదా చెట్టు, చాలా పెద్దగా ఉంది. ఇది కొబ్బరి చెట్టు అన్నమాట. మా సరౌండింగ్లో కొబ్బరి చెట్లు 6 ఉన్నాయి. ఈ కొబ్బరి చెట్లు మనకి ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. అలాంటి చెట్లు మా ఇంట్లో ఇంకా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా వేప చెట్టు అన్నమాట. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది. వేప చెట్టు ఇంట్లో ఉంటే మంచిది. మళ్ళీ మనం పూజలు గట్ట చేసుకున్నప్పుడు గుడికి గట్ట వెళ్ళేటప్పుడు మనకి యూజ్ అవుతుంది మొరట్లో వేసుకోవడానికి. చాలా మంచి గాలి వేస్తుంది. చూడండి, చెట్లు అటు ఇటు ఊగుతుంటే ఫ్రెష్ ఎయిర్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మా కొబ్బరి చెట్టు ఇది 3వది, అది 4వది, అల్లది 5వది. చూడండి ఎంత బాగున్నాయో. మాకు గాలి కూడా ఇక్కడ బాగా వేస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా బాగా ఎయిర్ ఇవన్నీ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ చూడండి కోడి పిల్లలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత చిన్నగా ఎంత క్యూట్గా ఉన్నాయో. చూడండి ఎలా ఆడుతున్నాయో. ఇంకోండి ఇక్కడ మా పొట్టి కూడా ఉంది. చూడండి పొట్టి అంటే ఎలా చూస్తుందో. చూడండి ఎంత అల్లరో అది. ట్రీస్ ఇంకా కొబ్బరికాయలు వస్తున్నట్టున్నాయి. మొన్న ఒకసారి తీశారు. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బాయ్. ఇంకా నెక్స్ట్ ఇది అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ పార్ట్లోని మా షాప్ చూపిస్తాను. ఈ గార్డెనింగ్ అయిపోయింది.